మా గౌరవ శాసన మండలి సభ్యులు రాజు గారు తప్పకుండా మేము కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష, వారు శాసనసభలో అక్కడ ఉండాలని. సో ఆ సందర్భంలో అక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా సమాధానం ఆ విధంగా చెప్తాం. మరి వారి నాయకులు అందరూ కూడా మొన్న కూడా వారు టికెట్ అడిగినట్టు తెలుసు, కానీ మాకు వారి శాసన మండలిలో సార్ అధ్యక్ష, ఇది పెద్దల సభ అధ్యక్ష, ఆదర్శనీయంగా ఉండాలని మేమందరం కూడా సభకు సంబంధించిన సభ్యులుగా శాసన మండలిలో ఒక సిస్టమేటిక్గా మీ ఆధ్వర్యంలో ప్రశ్నకు సమాధానం దొరికే విధంగా మీరు సభను నడిపిస్తూ ఉన్నారు అధ్యక్ష. సార్ డెఫినెట్లీ వారు అన్న 2 పదాలకు సంబంధించి వారు వాపసు తీసుకున్నారు కనుక, అదేవిధంగా మరి చైర్మన్ గారు దాన్ని కవిత గారు రికార్డు సీనియర్ సభ్యులు మీరు అలా రన్నింగ్ కామెంటరీ చేయడం బాగుండదు. నో, దట్ ఈస్ నాట్ ద వే. పెద్దల సభ ఆ విధమైన గౌరవం ఉండాలి, గౌరవం ఉండే కార్యక్రమం. నేనేం చెప్తా ఉన్నాను అధ్యక్ష, దాన్ని సంతోషపడవా. ఒకటి అందరూ మీరు పెద్దల సభ అని చెప్తా ఉన్నాం సార్, మీరు అందరూ మాకు పెద్దలు. సో ఆ మర్యాదను కూడా మేము ఆశిస్తూ ఉన్నాం సార్. నేను ఈరోజు చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఎవరి పరంగా ఈరోజు వారు చెప్తా ఉన్నారు ల్యాండ్ అక్విజిషన్ చేశారా, ఫార్మర్స్ కంపెన్సేషన్ ఇచ్చారా, అదేవిధంగా భూమి లాక్కొంటా ఉన్నారని. ఇప్పటి వరకు భూమి లాక్కునే కార్యాచరణ జరగలేదు. ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి అంశం విషయంలో జరగలేదు. వేరే అంశం విషయంలో వేరే రూపంలో రమ్మనండి సార్, ఆ క్వశ్చన్ చెప్తాం. దాన్ని కూడా వారు ఏదో చెప్పారు ఇంకో సంఘటన విషయంలో ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది, ఏ రాజకీయ కోణంలో జరిగింది, అవన్నీ కూడా స్పష్టంగా చెప్పాల్సి వస్తుంది. సో ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్ సార్. పాయింట్ హియర్ ఈజ్ సార్, ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి ఫ్యూచర్ సిటీకి సంబంధించి నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు 32 హెచ్ఎండిఏకి సంబంధించి, అదేవిధంగా కొత్తగా 24 గ్రామాలకు సంబంధించి ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో కలపడం జరిగింది. పూర్తి స్థాయిలో 56 గ్రామాలకు సంబంధించిన ఈ డెవలప్మెంట్ అథారిటీ 770 స్క్వేర్ కిలోమీటర్స్ పరిధిలో ఉండే అథారిటీ అధ్యక్ష. ఎందుకు చేస్తూ ఉన్నామని స్పష్టంగా చెప్పాం. ఆయనకు అనుమానాలు ఉన్నాయి, కొత్తగా చేస్తూ ఉన్నారా, వ్యాక్సిన్ క్యాపిటల్గా నిలిచింది, వ్యాక్సిన్ క్యాపిటల్గా నిలిచాలి, ఈరోజు ఫార్మా కంపెనీస్ను కూడా ప్రోత్సాహం చేయాలని ఈ మధ్యలో మనం చూసాం అధ్యక్ష. ఈ ఫ్యూచర్ సిటీలో ఆ భాగంలోనే పెద్ద పెద్ద కంపెనీస్ 8 ప్రముఖమైన ఫార్మా కంపెనీస్ వచ్చి అక్కడ వారు మ్యానుఫ్యాక్చరింగ్ని ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నారు, మొదలు పెట్టబోతా ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఇంకా కూడా ప్లాంట్ డెవలప్మెంట్ రావాలని ఆ డెవలప్మెంట్ ప్రక్రియ భాగంలోనే ముందుకెళ్తాం అధ్యక్ష. ఏ రైతుకు సంబంధించి కూడా అక్కడ ఇబ్బంది లేదు. రైతులకు సంబంధించి కంపెన్సేషన్ ఆనాటి ప్రభుత్వం ఎక్కడైనా మిగిల్చిపోయిన అంశాలు ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో తీరుస్తూ ఉన్నాం. భూమి కోల్పోయిన రైతు సోదరుడికి అన్ని విధాల కంపెన్సేషన్ ఇస్తూ ఉన్నాం. కొత్తగా ఇంకేదో చేయాలని అన్నప్పుడు తప్పకుండా ల్యాండ్ అక్విజిషన్ ప్రక్రియ ద్వారా, రెవెన్యూ యాక్ట్ ద్వారా మేము ల్యాండ్ అక్విజిషన్ చేసి దాని పరంగా తీసుకెళ్తాం. ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఈ 770 స్క్వేర్ కిలోమీటర్స్కి సంబంధించిన అంశం విషయంలో మీరు ప్రస్తావన చేశారు. ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ ఇప్పుడు చేయలేదు. చేసే ప్రక్రియ ఇంకా 770 స్క్వేర్ కిలోమీటర్స్లో వచ్చే పరిధిలో ల్యాండ్ అక్విజిషన్ ఏదైనా అవసరం ఉంటే రోడ్స్ వేయడానికో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికో, ఇండస్ట్రియలైజేషన్ ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో చేసేది ఉంటే ల్యాండ్ అక్విజిషన్ యాజ్ పర్ ద నార్మ్స్ రూల్స్ చేసే ప్రయత్నం కూడా చేయటం జరుగుతుంది అధ్యక్ష. నేను మీ గౌరవ సభ్యులకు ఎందుకు తెలియజేస్తా ఉన్నామంటే, వాట్ వీ డూ యాజ్ పర్ లా, రాజ్యాంగం సంబంధించి పరిధిలోనే ఏదైతే అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ జరుగుతుంది అధ్యక్ష. మేము దాని పరిధిని ఇంకా పై మించి కూడా చేసే ప్రయత్నం కూడా చేయం. సో తప్పకుండా ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్కు సంబంధించి నేను సభ్యులను కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైన ప్రస్తావనతో రాబోయే కాలంలో ఒక మంచి మోడల్ సిటీగా, ప్లాంట్ సిటీగా, ఎప్పుడో అధ్యక్ష మీ అందరికీ కూడా తెలుసు, చండీగఢ్ని కూడా ఈరోజు కూడా మనం గుర్తు చేసుకుంటున్నాం. ఆ విధమైన ఒక ప్లాంట్ సిటీ, ఆర్గనైజ్ సిటీ, ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజన్గా పనిచేయాలనే ఒక ప్రయత్న భాగంలో వారు అందరి సహకారం తీసుకొని కూడా ముందుకెళ్తాం అధ్యక్ష. అధ్యక్ష, మంత్రివాళ్ళు
చెప్పారు కానీ నేను అడిగిన ప్రశ్నకు ఆన్సర్ నేనేం అడిగానంటే అధ్యక్ష, మీరు ఫ్యూచర్ సిటీకి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ చేయలేదని అన్నారు. చేయకుండా ఎట్లా ఫ్యూచర్ సిటీ చేద్దాం అనుకుంటున్నారు? ఒకటి, గత ప్రభుత్వం కేటాయించిన ఫార్మాసిటీకి సంబంధించిన ల్యాండ్ ఫార్మాసిటీకే కేటాయిస్తున్నారా, లేదా ఆ ఫార్మాసిటీలో ఫ్యూచర్ సిటీని చేద్దాం అనుకుంటున్నారా? రెండవది, మీ నినాదమైనటువంటి అధికారంలోకి రావడం కోసం మాట్లాడినటువంటి రైతులకు భూమి మళ్ళీ వాపసు ఇస్తామనేది ఇస్తున్నారా? ఒకటి అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ఒకటే సప్లిమెంట్ ఉంటుంది. ఒకటే సార్ అంటే నేనేమంటున్నాను అధ్యక్ష, అభివృద్ధి చెందిన హైదరాబాద్ అధ్యక్ష, ఇక్కడ మనం ఇంకా చేసుకోవాల్సిన చాలా ఉన్నాయి అధ్యక్ష. కొత్త సిటీలు పెట్టి కొత్త నగరాల నిర్మాణం అనేది అంత ఈజీగా అది సాధ్యమయ్యే పని కాదు అధ్యక్ష. చాలా దేశాలు, నేను మొన్న చైనా కూడా వెళ్ళొచ్చాను అధ్యక్ష. గెస్ట్ సిటీ అని ఒకటి పెట్టారు అధ్యక్ష. అక్కడ ప్రజలు లేరు, అక్కడ అభివృద్ధి లేదు, ఇండస్ట్రీలు లేవు. ఇది మనం పేరు మార్చడం కోసం గత ప్రభుత్వం ఏదో చేసింది కాబట్టి మేము పేర్లు మాత్రమే మారుస్తామని కాదు అధ్యక్ష. ప్రజల జీవన ప్రమాణాలు మార్చండి అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన పేర్లు మార్చడం కాదు. మీరు క్వశ్చన్ వేయండి. ఓకే అధ్యక్ష, దీనికి స్పష్టమైన సమాధానం దయచేసి మంత్రి గారు అన్న శ్రీధర్ గారిని, ఫార్మాసిటీ ల్యాండ్స్ ఫార్మాసిటీకే కేటాయిస్తున్నారా, మీరు అనుకుంటున్నట్టు ఫ్యూచర్ సిటీకి వేరే ల్యాండ్స్ తీసుకుంటున్నారా అనేది కావాలి అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు చెప్పింది ఫ్యూచర్ సిటీ ఈరోజు 56 గ్రామాలకు సంబంధించిన అధ్యక్ష. ఫార్మా కంపెనీస్కి వచ్చేది ఒక స్మాల్ కాంపనెంట్ దీంట్లో. ఈ 770 స్క్వేర్ కిలోమీటర్స్లో ఈ ఒక ప్రధానమైన నగరం చేయాలనే ఉద్దేశం. ఒక కొత్త సిటీ డెవలప్ చేయాలంటే డెఫినెట్లీ ఐ అగ్రీ. రాజు గారు చెప్పింది ఈజీ పని కాదు, ఇట్స్ అ డిఫికల్ట్ టాస్క్, వీ నో, బట్ వీ వుడ్ టేక్ ద ఛాలెంజ్.